श्रीगुरुभ्यो नमः हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाज्यात्सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननम्। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి పుచ్చినయమ్మ తన్ను లోనంబిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ బాలార్కాయుత తేజసాం త్రినయనాం రక్తాంబరోల్లాసినీం నానాలంకృతి రాజమాన వపుషాం బాలోడు రాట్శేఖరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం స్మరేతు. దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం త్రైలోక్యజననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతి. శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా యత్ర శాశ్వతి. శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాం గతిం. ఇంతకు ముందు వరకు మనం అమ్మవారి యొక్క మహామహిమాన్వితములైనటువంటి కథల్ని చెప్పుకున్నాం. ముఖ్యంగా చండముండాసుర వధ, రక్తబీజుని వధ, మహిషాసుర వధ, తర్వాత శుంభ నిశుంభుల వధ, ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు షష్ఠ స్కంధంలో వృత్రాసురుని యొక్క వధ వృత్తాంతం చెప్పుకుంటున్నాం. ఋషులు సూతుల వారిని అడిగారు. ప్రాచీన కాలంలో మరి వృత్రాసురుడు అనేటువంటి అతడు త్వష్ట యొక్క కుమారుడు. అతన్ని దేవేంద్రుడు సంహరించాడు. త్వష్ట దేవతల పక్షం వాడే కదా. అతన్ని ఇంద్రుడు అతని కుమారుణ్ణి ఎందుకు చంపాడు? ఆ వివరాలు మాకు చెప్పవలసింది అని అడిగాడు. ఇదే విషయము జనమేజయుడు వ్యాసుల వారిని అడిగారు. ఆ వ్యాసుల వారు ఈ విధంగా ఆ కథను వివరించి చెప్పారు. త్వష్ట అనేటువంటి ఒక ప్రజాపతి, దేవతలలో అందరికీ గొప్ప శ్రేష్ఠుడైన వాడు, గొప్ప తపస్సంపన్నుడు, దేవతలందరికీ పని చేసి పెట్టేటువంటి వాడు, బ్రాహ్మణ ప్రియుడు. అతనికి త్రిశిరసుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. అయితే అతడు ఇంద్రుడి పట్ల ద్వేషము కలిగినటువంటి వాడు. ఈ త్రిశిరసుడు అనేటువంటి వాడు. అతనికి 3 ముఖాలు ఉంటాయి. అందుకే త్రిశిరసుడు అని పేరు వచ్చింది. వేదానేకేన శోధీతే సురాంచేకేన శోభిమత్ తృతీయేన దిశస్సర్వ యుగపచ్చ నిరీక్షతే. 3 ముఖాలుంటే ఒక ముఖముతోటి వేదాలు చదువుతట, ఒక ముఖముతోటి సురాపానం చేస్తాట, ఒక ముఖముతోటి ఒకేసారి అన్ని దిక్కులు చూడగలుగుట. అటువంటి
శక్తి సంపన్నుడు ఈ త్రిశరుషుడు అనేవాడు. అయితే అతడు గొప్ప తపస్సు చేశాడు. భోగాలను విడిచిపెట్టి తపశ్చక్రే సుదుష్కరం, గొప్ప చాలా కఠినమైనటువంటి తపస్సు చేశాడు. పంచాగ్ని మధ్యంలో, జల మధ్యంలో, నిరాహారంగా అనేక విధములైనటువంటి కష్టమైనటువంటి తపస్సులన్నీ చేశాడు. అయితే అతని యొక్క తపోబలాన్ని చూసి ఇంద్రుడు ఇతని వల్ల మనకి చాలా ప్రమాదం వస్తుంది అని భావించాడు. దృష్ట్వా తస్య తపోవీర్యం సత్యంచ అమిత తేజస చింతాంచ మహతీం ప్రాప హ్యనిశం పాకశాసన. ఆ త్రిశరుసుని యొక్క ఆ తపోబలాన్ని తలుసుకుంటుంటే ఇంద్రుడికి నిద్ర పట్టట్లేదుట. ఇతడి వల్ల మనకి ఏదో చాలా ప్రమాదమే ఉంచుకొచ్చేటట్టుంది అనుకున్నాడు. అయితే ఏదో విధంగా కామస్తు తపసాం శత్రు కామాన్నశ్యతి వై తపః తస్మాత్ ఉపాయ కర్తవ్య తపోనాశాయ సాంప్రతం. ఇతని యొక్క తపోబలాన్ని మనం క్షీణింపజేయాలనుకున్నాడు. తపస్సుకి మన్మధుడు శత్రువు, అంచేత మన్మధుని ద్వారా మనం ఈ కార్యాన్ని సాధించాలి అనుకున్నాడు. కాబట్టి ఊర్వశి, మేనక, రంభ, ఘృతాచి, తిలోత్తమ ఇటువంటి అప్సరసలందరినీ పంపించారు. పంపించి అతని యొక్క తపస్సుని భగ్నం చేయాలి. అంటే తపస్సు భగ్నం చేయాలంటే అతన్ని లోపరుచుకోవాలి. మీరు కామం ద్వారా లోపరుచుకుంటే అతని తపశ్శక్తి అంతా పోతుంది. మీరు అలా చేయవలసింది అని అన్నాడు. సరే, వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏదో హావభావ ప్రదర్శనలు అన్నీ చేశారు. నృత్యాలు, నాట్యాలు, గానాలు అట్లా అన్నీ చేశారు. చేసిన ఆ త్రిసరసుడు ఏమాత్రం లొంగలేదు. అతడు ఏమీ వీళ్ళకేసి చూడలేదు. తన తపస్సు, తన ధ్యానం, తన పనేదో తను చూసుకుంటున్నాడు. అంతేగాని వీళ్ళకేసి కన్నెత్తి చూడలేదు. నచాల యదా కామం ధ్యానాచ్చ త్రిశిరాముని పరావృత్య తదా దేవ్య పునః శక్రముపస్థిత. ఈ వెళ్ళినటువంటి అప్సరసులందరూ తిరిగి వచ్చేశారు. అయ్యా ఇంద్ర, ఆయన ఏమి కదలలేదు. ఆయన తపస్సు నుండి ఒక అంగుళం బయటికి రాలేదు. నిశ్చలంగా ఆయన తపస్సు ఏకాగ్రంగా చేసుకుంటూనే ఉన్నాడు. మా ముఖమైనా చూడలేదు ఆయన మా వల్ల ఏం కాదు అని చెప్పేశారు. అప్పుడు త్రిశరుసుడిని ఏదో విధంగా అతని తపోబలాన్ని తగ్గించాలి, క్షీణింపచేయాలి అని అనుకుని ఇంద్రుడికి పాపబుద్ధి కలిగిందిట. విసృజ్య లోకలజ్జాం సతథా పాపభయం భృశం చకార పాపబుద్ధింతు తద్వధాయ మహీపతే. ఇక ఇతను ఏమనుకున్నాడంటే ఇలా లొంగట్లేదు అని ఆ త్రిశిరసుడు అనేవాడిని చంపేద్దాం అనుకున్నాడు ఇంద్రుడు. నిశ్చయించుకున్నాడు. అలా అనుకుని ఇది విచించ పవిం పరమాయుధం ప్రతివిమోచ మునిం తపసి స్థితం శశిదివాకర సన్నిభమాశుగం త్రిశిరసం సురసంగపతి స్వయం తదభిఘాత హతస్స ధరాతలే కిల పపాత మమారచ తాపసః శిఖరిణ శిఖరం కులిశార్దితం నిపతితం పువిచాద్భుత దర్శనం. వజ్రాయుధంతో అలా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ త్రిశరసుణ్ణి ఖండించాడు. అతను 3 శిరస్సులు నేలకు ఒరిగిపోయాయి. అతను మరణించాడు. నిరపరాధుడైనటువంటి అతను తపస్సు చేసుకుంటున్నాడు. ఇతని జోలికి ఏమి రాలేదు, ఇంద్రుడి జోలికి. అంచేత నిరపరాధుడైనటువంటి ఆ త్రిశరసుణ్ణి ఎప్పుడైతే చంపాడో, చంపిన తర్వాత అతనికి భయం పట్టుకుంది. అయ్యో, ఎలాగా బ్రహ్మహత్యాపాతకం వస్తుందేమో అని భయపడ్డాడు. తం దృష్ట్వా పతితం భూమౌ జీవంతమివ వృత్రః చింతామాపాతి భిన్నాంగః
కిం వా జీవేదయం పునః. అతన్ని చూశాడు. చాకర్ణ్యవచస్తస్య తక్షా ఉవాచ విగర్హయన్. ఈ ఇంద్రుడు ఖండిస్తే ముఖాలు కింద పడిపోయాయి, అతను మరణించాడు. కానీ ఇతనికి మళ్ళీ లోపల ఒక డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. ఏమైనా మళ్ళీ ఇతను జీవించేస్తాడేమో అని, అంటే అతని యొక్క తపశ్శక్తి వల్ల ఏమైనా ఇలా జరుగుతుందేమో అనుకున్నాడు. అనుకుని తక్షని పిలిచాడు. పిలిచి తక్షన్ చింధి శిరాంశస్య పురుషో వచనం మమ మా జీవతు మహాతేజ భాతి జీవన్నివ స్వయం. ముఖాలు మరణించినాడు, ఆ శిరస్సులన్నీ ఖండింపబడి కింద పడిపోయాయి. అయినప్పటికీ వాటిల్లో ఆ జీవకళ పోలేదు. అందువల్ల ఇంద్రుడికి కోపం వచ్చింది, అది సందేహం వచ్చింది, ఒకవేళ మళ్ళీ బతికేస్తాడమో ఇదేనా. అంచేత నువ్వు వీటిని ముక్కలు చేసేవయ్యా ఈ శిరస్సుల్ని అని ఈ తక్ష అనేటువంటి వాడిని పిలిచాడు. తక్షుడు, తక్షుడు అంటేనే చెక్కేసేవాడు. అప్పుడు ఆ తక్షుడు ఏం చేయంటే, మహాస్కంధో వృషం భాతి పరశు నరిష్యతి తతో నాహంకరిష్యామి కార్యమే తత్ విగర్హితం. ఏమన్నాడంటే, అతడు చక్కగా ప్రకాశిస్తున్నాడయ్యా, కాబట్టి నేను వాటిని, ఈ పాపకార్యాన్ని నేను చేయలేను. ఎందువల్లంటే అహం బిభేమి పాపాద్వై మృతస్యైవ చ మారణే మృతోయం ముని అస్త్యేనా మునిరస్త్యేవ శిరస కృంతనేన కిం. మరణించాడు కదా, మళ్ళీ మరణించిన వాని యొక్క శిరస్సులు ఇలా ముక్కలు ముక్కలు చేయడం ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏమిటి? అనవసరంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను, నాకు భయంగా ఉంది, ఎందుకు వచ్చిన గొడవ, నేను చేయను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, సజీవ ఇవ దేహోయం ఆభాతి విశదాకృతి తస్మాత్ బిభేమి మా జీవేత్ పునః శత్రురయం మమ. ఈ శరీరము, ఈ శిరస్సు ఇవి చూస్తుంటే అతడు బతికి ఉన్న వాళ్ళలాగే ఉన్నాడు. అంటే ఆ జీవకళ పోలేదు అతనిలోంచి, మరణించిన వాళ్ళే లేడు. ఒకవేళ మళ్ళీ జీవిస్తే వీడు నా శత్రువు, నన్ను ఇబ్బంది పెడతాడు, అందుచేత నువ్వు ఈ పని చెయ్యి అని ఆ తక్షణ అడిగాడు. అడిగితే నాత్రకింద్రపసే విద్వన్ క్రూరేణానేన కర్మణ ఋషిపుత్రమిమం హత్వా బ్రహ్మహత్యా భయన్నకిం. ఏమయ్యా, నువ్వు చంపేవు, నన్ను కూడా ఈ పని చేయమంటున్నావు, బ్రహ్మహత్యాపాతకం వస్తున్నాయా, నీకు ఆ భయం లేదా అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, ప్రాయశ్చిత్తం కరిష్యామి పశ్చాత్ పాపక్షయాయ వై శత్రుస్తు సర్వదా వధ్య ఛలేనాపి మహామతి. చూడండి ఇంద్రుడి యొక్క తెలివితేటలు. ఏమంటాడు, తప్పు చేసేస్తాట, చేసి దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాట. అదేమి మానవులు ఎవరు దాన్ని ఆచరించవలసింది కాదు. తప్పని తెలిసి తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకున్నాళ్ళని అని చెప్పి తప్పు చేసేయకూడదు. ఇప్పుడు పొరపాటుగా కాలవశాత్తు గ్రహవశాత్తు నిర్బలుడై ఒకవేళ ఎప్పుడైనా పొరపాటు చేస్తే ఆ తప్పిదానికి ప్రాయశ్చిత్తం తప్ప, అనుకుని తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేసుకుందాంలే అని చెప్పి తప్పు చేయడం అనేది చాలా అపరాధం అవుతుంది. అటువంటి దానికి అసలు ప్రాయశ్చిత్తం ఉండదు. కానీ ఇంద్రుడు ఏమంటున్నాడు ఇక్కడ, ప్రాయశ్చిత్తం కరిష్యామి పశ్చాత్ పాపక్షయాయ వై. ఈ బ్రహ్మహత్యాపాతకం పోవడానికి తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకుంటానులే, మళ్ళీ వీడిని ముక్కలు ముక్కలు చేసేయి అంటాడు. త్వం లోభాభిహత పాపం కరోషి మఘవన్నిహ తం వినాహం కథం పాపం కరోమి వదమే విభూ. నీకు లోభం ఉందయ్యా, ఆ ఇంద్ర పదవి మీద, భోగాల మీద నీకు లోభం ఉంది, అందుచేత నువ్వు పాపం చేస్తున్నావు, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను నేను, నాకు అటువంటి లోభం ఏం లేదు, అందుచేత నేను నువ్వు చేసేవని తప్పు నేను ఎందుకు చేస్తాను, నేను చేయను అంటాడు. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, మఖేషు ఖలు భాగంతే కరిష్యామి సదైవ హి శరః పశోస్తు తే భాగం యజ్ఞే దాస్యంతి మానవాః శుల్కేనానేన చిందిత్వం
శిరాంశస్య గురుప్రియం. ఇంద్రుడే ఉంటాడు, అందరూ యజ్ఞములన్నిటికీ కూడా ఆహుతులన్నీ మాకు అర్పిస్తాడు. ఆ యజ్ఞంలో సమర్పించినటువంటి దాంట్లో నీకు భాగాన్ని ఇస్తానయ్యా, అంచేత నా పని నువ్వు చేసి పెట్టు అని అడిగాడు. ఏతచ్చుత్వా మహేంద్రస్య వచస్తక్షాముదాన్విత కుఠారేణ శిరాంశస్య చకర్త సుదృఢేన హి. అప్పుడు ఇక తక్ష ఏమనుకున్నాడంటే, సరే ఆ యజ్ఞములో ఇచ్చినటువంటి దాంట్లో ఆహుతుల్లో భాగం ఇస్తా అన్నాడు కదా అని పాపం సరే అని అంగీకరించి గొడ్డలి తీసుకుని ఆ తెగిపోయినటువంటి శిరస్సుల్నే మళ్ళీ ముక్కలు ముక్కలు కింద చేశాడు. ఏన వేదానధీతే స్మా సోమంచ పిబతే తథా తస్మాత్ వక్త్రాత్ కిలోత్పేతు సజ్జ ఏవ కపింజలాః. ఏన సర్వాదిశః కామం. అతడు వేదాన్ని అధ్యయనం చేస్తూ సోమపానం చేసేటువంటి శిరస్సు, 3 శిరస్సులు చెప్పాడు. ఆ త్రిశిరసుడు అనేటువంటి వాడికి ఒక ముఖముతో వేదాధ్యయనము, రెండవ ముఖముతో సురాపానము, మూడవ ముఖంతో దిక్కులన్నీ చూస్తాడు అని చెప్పాడు మొదట. అంచేత ఆ వేద అధ్యయనము చేసి సోమపానం చేసేటువంటి ఆ ముఖము నుండి కపింజల పక్షులు వచ్చాయిట. అలాగే సురాపానం చేసేటువంటి దాని నుండి తిత్తిర పక్షులు వచ్చాయిట. అలాగే దిక్కులన్నీ చూసేటువంటి శిరస్సు నుండి పిచ్చుకలు వచ్చాయి. ఈ విధంగా ఆ 3 రకములైనటువంటి పక్షులు, అనేకములైన పక్షులు ఆ ముఖాల నుండి వెలువడి లోకమంతా వ్యాపించాయి. ఏవం వినిసృతాన్ దృష్ట్వా తేభ్యః శక్రః తదాండజాన్ ముమోద మనసా రాజన్ జగామ త్రిదివం పునః. ఈ విధంగా వాటినన్నీ, ఆ పక్షులన్నీ రావటాన్ని చూసి ఇక వీడు మళ్ళీ బతకడు అని అనుకుని ఆనందించినటువంటి వాడై ఈ ఇంద్రుడు తన స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత తక్షుడు కూడా యజ్ఞ ఆహుతుల్లో భాగం ఇస్తాడు కాబట్టి ఆ భాగాన్ని పొందుతూ అతడు కూడా సంతోషాన్ని పొందాడు. ఈ పుత్రుణ్ణి ఇంద్రుడు చంపాడు అనేటువంటి విషయాన్ని త్వష్ట తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేశాడు అంటే, అనాగసం మునిం యస్మాత్ పుత్రం నిహతవాన్ మమ తస్మాత్ ఉత్పాదయిష్యామి త్వద్వదార్థం సుతం పునః. ఏ పాపము ఎరుగినటువంటి నా కుమారుణ్ణి నువ్వు చంపేవు కాబట్టి నిన్ను చంపడానికై నేను ప్రత్యేకించి ఒక పుత్రుణ్ణి కంటాను, పుత్రుణ్ణి కలిగిస్తాను, ఉత్పాదన చేస్తాను అని త్వష్ట ప్రతిజ్ఞ చేస్తాడు. ఇంద్రుడు ఏ పాపం ఎరుగని తన కుమారుని చంపాడు కాబట్టి ఇంద్రుడిని చంపగలిగినటువంటి పుత్రుణ్ణి నేను కలిగిస్తాను, పుట్టిస్తాను, అదే నిర్మిస్తాను అని అన్నాడు. ఉత్పాదయిష్యామి అన్నాడు. సురా పశ్యంతు మే వీర్యం తపసశ్చ బలం తదా. నా తపోబలం ఏమిటో, నా పరాక్రమం ఏమిటో మీరే చూస్తారుగా అని అగ్నిహోత్రాన్ని చేసి మంత్రముల చేత, అధర్వణ మంత్రముల చేత హోమము చేసి పుత్రుడి ఉత్పత్తి చేయడం కోసమై కోపముతో ఉన్నటువంటి వాడై కృతే హోమే అష్టరాత్రంతు సందీప్తాచ విభావసో ప్రాదుర్బభూవ తరసా పురుష పావకోపమః. 8 రాత్రులు గడిచేదాకా ఆయన అలా హోమాలు చేస్తూనే ఉన్నాడు. చేస్తుంటే 8వ రోజు రాత్రి ఆ హోమగుండము నుండి అగ్నిలాగే ప్రకాశించేటువంటి ఒకానొక పురుషుడు బయటకు వచ్చాడు. అతడే వృత్రుడు. ప్రాదుర్బభూవ తరసా పురుష పావకోపమః. అతడు అలా వస్తుంటే పెద్దవాడిగా వచ్చాడు. వచ్చినప్పుడు
సో అవర్ధత దివం స్తబ్ధ్వా వైశ్వానర సమర్జుతి జాతః స పర్వతాకారః కాలమృత్యు సమస్వరాట్ కిం కరోమీతి తం ప్రాహ పితరం పరం పరమాతురం. అలా వస్తూనే పెద్దవాడిగా వచ్చాడు, అలా అలా ఎదిగి పర్వతాకారంలో ఉన్నాడు. తండ్రిని అడిగాడు, ఏమిటి నన్ను ఇలాగా ఉత్పత్తి చేశావు, నేనేం చేయాలి, ఈ పని చేయనా ఆ పని చేయనా అని, సముద్రాలన్నీ తాగేనా లేకపోతే పర్వతాలు పిండి కొట్టనా అని ఇలా అడిగాడు. అడిగితే అతడి మాటలు విని తండ్రి అయిన త్వష్ట ఈ విధంగా చెప్పాడు, వృజనాత్ త్రాతుం అధునా యస్మాత్ శక్తః అసి పుత్రక తస్మాత్ వృత్ర ఇతి ఖ్యాతం తవ నామ భవిష్యతి. నాకు కలిగినటువంటి బాధను పోగొట్టడానికి నువ్వు పుట్టేవు కాబట్టి, దాని నుంచి రక్షించడానికి పుట్టేవు కాబట్టి నువ్వు వృత్ర అనే పేరుతోటి ప్రసిద్ధుడు అవుతావు. నీ యొక్క సోదరుణ్ణి, ఏ పాపము ఎరుగునటువంటి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి త్రిశిరసుడు అనేటువంటి నీ సోదరుణ్ణి ఆ ఇంద్రుడు చంపాడు, కాబట్టి నీవు అతన్ని సంహరించవలసింది అని కోరాడు. శక్రేణు హతస్సోద్య వజ్రఘాతేన సాంప్రతం వినాపరాధం సహసా చిన్నాని మస్తకాని చ. కాబట్టి అతడు నిష్కారణంగా ఏ పాపము ఎరుగునటువంటి నీ సోదరుణ్ణి సంహరించాడు, కాబట్టి నువ్వు ఆ ఇంద్రుణ్ణి సంహరించవలసింది. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తగినటువంటి ఆ సాధన సామగ్రి నేను నీకు ఇస్తాను. రథం మేఘ ప్రతీకాశం దృఢం భారసహం జవం యుద్ధోపకరణం సర్వం కృత్వా పుత్రాయ పార్థివ తత్వాసౌ ప్రేరయామాస త్వష్టా క్రోధ సమన్విత. ఆ క్రోధముతో కూడి ఉన్నవాడై ఆ త్వష్ట ఏం చేశాడంటే, గొప్ప రథాన్ని, తర్వాత ఆయుధ సామగ్రిని, యుద్ధం చేయడానికి కావలసిన సామగ్రి అంతా ఆ రథంలో పెట్టి కొడుకుని పంపించాడు, నువ్వు ఆ ఇంద్రుణ్ణి చంపేయి అని చెప్పి. అప్పుడు వృత్రాసురుడు నిర్జగామ రథారూఢో హంతుం శక్రం మహాబల, మహాబలవంతుడైనటువంటి ఆ వృత్రాసురుడు ఇంద్రుడిని చంపడానికి బయలుదేరి వెళ్ళాడు. వెళితే అక్కడ ఇంద్రుడి దగ్గర అమరావతిలో ఇంద్రభవనం, ఇక్కడ దూతలు చూశారు. గబగబా పరిగెత్తుకు వెళ్ళి ఇంద్రుడితో చెప్పారు, స్వామిన్ శీఘ్రమిహాయాతి వృత్రో నామ రిపుస్తవ బలవాన్ స్యందనే రూఢ త్వష్ట్రా చ ఉత్పాదిత కిలా. నిన్ను సంహరించడానికై ఆ త్వష్ట ఒక పుత్రుణ్ణి ఉత్పాదన చేసాడు అగ్ని నుండి. అతడు మహాబలవంతుడు, అగ్నిలా తేజస్తో ప్రకాశిస్తూ ఉన్నాడు, రథారూఢుడై వచ్చేస్తున్నాడు అతను అని ఈ దూతలు గబగబా ఇంద్రుడికి చెప్పారు. అయితే అక్కడ ఉన్నటువంటి మిగతా దేవగణాలందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే, మఘవన్ దుర్నిమిత్తాని భవంతి త్రిశాలయే బహూని భయశంసీని పక్షిణాం విరుతాని చ. ఆ దేవగణాలందరూ కూడా అన్నారు, రాజా ఇంద్ర, మనకన్నీ కూడా దుర్నిమిత్తాలు కనబడుతున్నాయి, ఏదో ప్రమాదం ముంచుకొచ్చేటట్టుగా ఉంది అని చెప్పారు. చెబితే ఇది తేషాం వచ శ్రుత్వా చింతామాపసురేశ్వర బృహస్పతిం సమాహూయ పప్రచ్ఛ మనోగతం. అది ఏ ప్రమాదం వస్తుందో అని గబగబా గురువైనటువంటి బృహస్పతులు వారికి కబురు పంపి ఆయన్ని రప్పించాడు. బృహస్పతి వచ్చాడు. ఆ బృహస్పతితోటి ఈ విధంగా అన్నాడు ఇంద్రుడు, బ్రహ్మన్ కిముత ఘోరాణి నిమిత్తాని భవంతి వై. అయ్యా, ఇక్కడ గురువు గారు, ఆచార్య, ఇప్పుడన్నీ కూడా దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, ఏం చేయాలి ఇప్పుడు, దీనికి ఏదైనా శాంతి చేయవలసింది నీవు. కురు శాంతిం విధానజ్ఞ శత్రుక్షయ విధాయినీం యథా మే నభవే దుఃఖం తథా కార్యం విధీయతాం. నాకు దుఃఖం కలగకుండా శత్రువులు శాంతించే విధానం ఏదైనా చేయవలసింది అన్నాడు. అంటే
బృహస్పతి అన్నాడు, ఆయన నువ్వు చెయ్యకూడని తప్పు చేసేసావు. కింకరోమి సహస్రాక్ష త్వయా అద్య దుష్కృతం కృతం అనాగసం మునిం హత్వా కిం ఫలం సముపార్జితం. ఏ పాపం ఎరిగినటువంటి ఆ త్రిశిరసుడు అనేటువంటి మునిని, తపస్సు చేసుకుంటున్నటువంటి వాడిని నువ్వు చంపావు. ఎంత మహాపాపం చేసావు. ఆ పాపం చేసేసినందువల్ల ఇప్పుడు నువ్వేం సాధించావు? సంహరించావు. సంహరించిన వెంటనే నువ్వేం ఫలం పొందావు? ఎందుకు అనవసరంగా ఈ పని చేసావు? ఆ పని చేసేసి ఇప్పుడు కంగారు పడుతున్నావు. తస్య పాపస్య సహసా ఫలమే తదుపాగతం అవధ్య సర్వదేవానాం జాతోసౌ వృత్ర సంజ్ఞక. ఈ వృత్రుడున్నాడే, అతడు ఎవ్వడికి లొంగడు, ఎవని చేత చంపబడడు, అవధ్యుడు. దేవతలందరూ ప్రయత్నించినా సరే అతన్ని సంహరించడం కుదరదు. పైగా అతని దగ్గర ఆయుధాని చ సర్వాణి వజ్రతుల్యాని వాసవ. అతని తండ్రి త్వష్ట ఏం చేశాడు? నీ వజ్రాయుధంతో సమానమైనటువంటి ఆయుధాలన్నీ ఇచ్చి పంపించాడు. కాబట్టి అతని నుంచి ఇప్పుడు మనం ఏమీ చేయలేం, అతన్ని ఏమి సంహరించలేం. కాబట్టి ఏం చేయాలి అంటే, దేవేంద్ర ప్రళయం కుర్యాన్నాస్య మృత్యుర్భవిష్యతి. అతనికి మృత్యువు లేదు, అతన్ని మనం ఇప్పుడేమీ చేయలేం. అప్పుడు ఏం చేశాడంటే ఇంద్రుడు, ఇక్కడి నుంచి అందరూ మనం పారిపోయి వెళ్ళిపోదాం. విమానేషు సమారుహ్య సాయుధాసుర సత్తమా సమాగచ్చంతు తరసా శత్రురాయాతి సాంప్రతం. ఇక్కడి నుంచి అంతా గౌబా వెళ్ళిపోదాం రండి అన్నాడు. బృహస్పతిం పురోధాయ నిర్గతో నిజ మందిరా తథైవ త్రిషా సర్వే స్వం స్వం వాహనమాస్థిత యుద్ధాయ కృత సంకల్ప నిర్య శస్త్రపాణయ. అక్కడి నుంచి పారిపోదాం అని అనుకున్న వాడు ఏం చేశాడంటే, మీరందరూ కూడా మీ వాహనాల మీద అన్నాడు. రండి, వీళ్ళందరినీ కలిపి యుద్ధానికి తీసుకెళ్ళిపోయాడు. బృహస్పతిం పురోధాయ నిర్గతో నిజమందిర. బృహస్పతితో పాటుగా అందరినీ తీసుకుని వెళ్ళి చివరికి యుద్ధంలోకి వెళ్ళిపోయారు. వృత్రోధ దానవైర్యుక్త సంప్రాప్తో మానసోత్తరం పర్వతం దేవతావాసం రమ్యం పాదపశోభితం ఇంద్రోప్యాగత్య సంగ్రామం చకార మానసోత్తరే పర్వతే దేవతాయుక్తో వాచస్పతి పురస్సర తత్రాభూత్ దారుణం యుద్ధం వృత్ర వాసవయోస్తద. అక్కడ హిమాలయ పర్వత ప్రాంతంలో ఆ గుహలో అవన్నీ ఉన్నటువంటి చోట, అరణ్యం ఉన్న చోట అక్కడ ఉన్నాడు ఉత్తరాసురుడు. ఈ ఇంద్రుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళకి అక్కడ ఘోరమైనటువంటి ఉత్తరాసురుడికి ఈ ఇంద్రుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. పుత్రోపి పితరం ప్రాగాత్ ఆశ్రమస్థం ఉదాన్వితం. అలా అయినప్పుడు ఏమైందంటే, ఆ వృత్రాసురుని యొక్క పరాక్రమానికి, బలపరాక్రమానికి దేవతలు తట్టుకోలేకపోయారు. ఒక్కొక్కడు పారిపోవడం మొదలెట్టారు. వరుణ ప్రథమం భగ్న తతో వాయుగణ కిల యమో విభావసు శక్ర సర్వే తే నిర్గత నరారణాత్ పలాయన పరాన్ దృష్ట్వా దేవాన్ ఇంద్రపురోగమాన్ వృత్రోపి పితరం ప్రాగాత్ ఆశ్రమస్థం ముదాన్. ఎప్పుడైతే వృత్రాసురుని యొక్క బలానికి తట్టుకోలేక ఒక్కొక్కడు పారిపోతున్నాడు, ఇంద్రుడు కూడా యుద్ధంలోంచి పారిపోయాడు. అలా పారిపోయినటువంటి వాళ్ళని చూసి అప్పుడు ఇంకా వృత్రాసురుడు ఆనందంతో తండ్రి దగ్గరికి వచ్చాడు. వాళ్ళంతా పారిపోయాడు నాన్న అని చెప్పాడు. అప్పుడు త్వష్ట ఏమన్నాడు, అలా పారిపోవడం ఎందుకు వదిలేసేవయ్యా, వాడిని చంపేవలసింది అన్నాడు. అంటే చంపలేదు, నహతాస్తే మయా తస్మాదయుక్తం భీతమారణం. వాళ్ళంతా భయపడి పారిపోతుంటే ఆ పారిపోయే వాడిని చంపడం యుక్తం కాదు కదా, అందుకోసం నేను చంపలేదు అని చెప్పాడు. అయితే ఆ కుమారుడు యొక్క మాటలు విని త్వష్ట అన్నాడు,
పుత్రవచ శ్రుత్వా త్వష్టా ప్రాహ ముదాన్వితః త్వయాహం పావితః పుత్ర గతో మే మానసో జ్వరః నిశ్చలం మే మనోజాతం దృష్ట్వా వీర్యం తవాద్భుతం. నీ యొక్క పనికి నేను చాలా ఆనందించాను, నీ యొక్క శక్తికి కూడా నేను చాలా ఆనందించాను, నీ వల్ల నేను చాలా పవిత్రునయ్యాను. అంటే పుత్రత్వం అనేది పుత్రుని యొక్క గొప్పతనాన్ని చూస్తే ఆ పుత్రవంతుడు అనేటువంటి దానికి సార్థకత్వం ఏర్పడుతుంది. అంచేత నీవు ఆ విధంగా నాకు అటువంటి ఆనందాన్ని కలిగించావు, బాగానే ఉంది. కానీ శత్రువు అతడు, ఆ ఇంద్రుడు అలా ఊరుకోడు, ఏదో ఒక మాయోపాయం పన్నుతాడు. అందుచేత నువ్వు ఖాళీగా ఉండదు, తపస్సు చేసి ఇంకా శక్తిని సాధించు. తపః కురు మహాభాగ సావధాన స్థిరాసన. స్థిరాసనుడు వై నువ్వు తపస్సును ఆచరించు. ఎందుకంటే విశ్వాసో నైవ కర్తవ్య కేషాంచిత్ పాకశాసన. ఆ పాకశాసనుడు ఇంద్రుడున్నాడే, ఎవరికి విశ్వసింపదగినటువంటి వాడు కాదు. అంచేత అతన్ని విశ్వసించి నువ్వు ఏమరపాటుగా ఉండద్దు. ఎందువల్ల అంటే నా కుమారుడు నీ సోదరుడైనటువంటి ఆ త్రిశిరసుని తపస్సు చేసుకుంటున్నటువంటి వాడిని సంహరించాడు. కాబట్టి ఇంద్రుడు చాలా వంచకుడు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఇవాళ పారిపోతాడు, రేపొద్దు నువ్వు ఏమరపాటుగా ఉంటే వచ్చి చంపుతాడు. అందుచేత నువ్వు జాగ్రత్తగా ఉండవలసింది అని చెప్పాడు. తదాకర్ణ్య పితుర్వాక్యం వృత్ర క్రోధయుతస్తదా ఆజ్ఞామాదాయ చ పితుర్జగామ తపసే ముదా. అప్పుడు వృత్రాసురుడు కూడా ఆ విషయాన్ని గ్రహించి తాను కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. విద్యాధరాన్ అప్సరసో దేవదూతాననేకశః ఉపాయాస్తైః కృతాః సమ్యక్ తపో విఘ్నాయ మాయిభిః న చచాల తతో ధ్యానాత్ త్వాష్ట్రః పరమతాపసః. ఈ ఉత్తరాసురుణ్ణి తపోభంగం అతనికి చేయడానికి, ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి దేవతలు అనేక రకములైన పన్నాగాలు పన్నారు. అప్సరసలను పంపించారు, లేకపోతే మరొక రకం విద్యాధరులను పంపించారు. ఇలా రకరకాల ఉపాయాలతోటి ఈ వృత్రుని యొక్క తపస్సు భగ్నం చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ వృత్రాసురుడు మాత్రం తన యొక్క తపస్సు నుండి ఏమాత్రం ఒక ఇంచు కూడా, ఒక అంగుళం కూడా కదలలేదు, ఏమాత్రము ఏకాగ్రత చెడలేదు. అలాగ తపస్సు చేస్తూనే ఉన్నాడు. జాతే వర్ష శతే పూర్ణే మహాలోక పితామహ. ఆయన ఏకంగా 100 సంవత్సరాలు తపస్సు చేశాడు ఉత్తరాసురుడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అయి నాయన, నీకేం వరం కావాలి కోరుకో అన్నాడు. వరం వరయ భద్రంతే మనోభిలషితం తవా. అప్పుడు ఆ వృత్రాసురుడు బ్రహ్మగారిని చూసి చాలా ఆనందించాడు. తన యొక్క తపస్సుకు మెచ్చి బ్రహ్మ వచ్చినందుకు చాలా ఆనందించి ఆయనకి నమస్కారం చేశారు. పాదౌ ప్రణమ్య శిరస ప్రణయాద్విధాతు బద్ధాంజలి పురతయేవ సమాససాద. ప్రోవాచతం సువరదం తపసా ప్రసన్నం ప్రేమ్ణాతి గద్గద గిరా వినయేన నమ్రః. వృత్రుడు ఎంతో వినయంతో అతని పాదాలకి నమస్కరించి, శిరస్సు వంచి నమస్కరించి, చేతులు కట్టుకొని అతని దగ్గర కూర్చుని వినమ్రంగా తన యొక్క కోరికను విన్నవించాడు. మృత్యుశ్చ మా భవతు మే కిల లోకకాష్ట శుష్కార్ద్ర వంశ నిచయైరపరైశ్చ శస్త్రైః వృద్ధిం ప్రయాతు మమ వీర్యమతీవ యుద్ధే యస్మాత్ భవామి సబలైరమరైరజేయః. నేను దేవతల చేత అజేయుడుగా ఉండాలి, వాళ్ళ చేత జయింపశక్యం కాకుండా ఉండాలి. నేను యుద్ధంలోకి వెళ్ళాక క్రమక్రమంగా నా యొక్క శక్తి వృద్ధి చెందాలి. ఇంకొకటి ఏమిటంటే మృత్యుశ్చ మా భవతు మే కిల. నాకు మృత్యు వేటి వల్ల అవ్వకూడదు. ఎలాగా? లోహ కాష్ట శుష్క ఆర్ద్ర వంశ నిచయైః. లోహము చే కాని, కర్ర చే కాని, ఎండిన దానిచే కాని, తడిగా ఉన్న దానిచే కాని, అంటే ఎండిన కర్ర లేదా తడిగా ఉన్న వెదురు, ఇలా వేటి వల్ల నాకు మృత్యువు రాకూడదు అని అడిగాడు.
ఇత్థం సంప్రార్థితో బ్రహ్మ తమాహ ప్రహసన్నివా. సరే అని చిరునవ్వు నవ్వుతూ అలాగే అని ఉత్తిష్ట గచ్చ భద్రం దేవాంఛితం సఫలం తదా న శుష్కేణ న చార్ద్రేణ న భాషాణేన దారుణ భవిష్యతి నతే మృత్యువితి సత్యం బ్రవీమ్యహం. నీకు ఎండిన కర్ర వల్ల కానీ, తడిగా ఉన్న దాని వల్ల కానీ, రాయి వల్ల కానీ, కర్ర వల్ల కానీ, దేని వల్ల నీకు మృత్యువు రాదు, ఇది నిజము అని అతనికి వరం ఇచ్చి పంపించేశాడు. త్వష్టాతు ముదిత ప్రాప్తం పుత్రం ప్రాప్తవరం తదా స్వస్థితేస్తు మహాభాగా జహి చక్రం మృగం మమ. బాగుందయ్యా, నువ్వు చాలా మంచి తపస్సు చేసావు, బ్రహ్మగారి వల్ల మంచి వరం సంపాదించావు, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇక నువ్వు వెళ్ళి ఆ ఇంద్రుడిని సంహరించు అని చెప్పి తండ్రి ఏం చేశాడు, వృత్రుడిని పంపించాడు. అయితే ఆ విధంగా తండ్రి కోరిన కోరిక ప్రకారంగా వృత్రాసురుడు రథం ఎక్కి ఇంద్రుడిని సంహరించడానికి వెళ్ళాడు. తత్రాజగామ వేగాత్తు వృత్ర పరబలార్దన దేవదానవయోస్తావత్ సంగ్రామ తుములో భవతు. ఆ విధంగా వృత్రాసురుడు వెళ్ళారు. అప్పుడు దేవదానవులకు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏం చేశాడంటే వృత్రుడు శక్రం జగ్రాహ సహసా వృత్ర క్రోధ సమన్విత అపావృత్య ముఖే క్షిప్త్వా స్థితో వృత్ర శతక్రతుం. వృత్రాసురుడు కదా, ఆ ఇంద్రుని ఇలా పట్టుకుని ఆ నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకుని మింగేయలేదు, బయటికి వదలలేదు, అలా నోరు మూసుకున్నాడు, అలా పెట్టి కూర్చున్నాడు, నోట్లో ఉన్నాడు. వృత్రాసురుడు చాలా పెద్ద శరీరం కలవాడు. అంటే అతను నోరు తెచ్చి ఆ ఇంద్రుడిని నోట్లో పడేసుకున్నాడు. అలాగే నోట్లోనే అట్టు పెట్టుకున్నాడు, నోరు తెరవలేదు. ఇంద్రుడు అక్కడ చిక్కుకుపోయి ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ కంగారు పడిపోయారు. దేవాశ్చింతాతురా సర్వే తురాసాహం తథా కృతం. ఇలాగా వాడు నోరు తెరవస్తే కానీ వీడు బయటికి రాడు. వాడు నోరు మూసేసి కూర్చున్నాడు, లోపల ఉండిపోయాడు ఇంద్రుడు. అప్పుడు అతన్ని ఎలా విడిపించాలా అని ఆలోచించి దేవతలు ఏం చేశారంటే జృంభిక అనేటువంటి ఒక శక్తిని, బలమైనటువంటి ఒక శక్తిని సృష్టించారు. అదే జృంభిక అంటే, జృంభణం అంటే ఆవులింత. అంటే ఆ జృంభికా శక్తి యొక్క ప్రవృత్తి చేత ఆ వృత్రాసురుడు ఆవలించాడు. ఇలా ఎప్పుడైతే ఆవలించాడో ఆ నోట్లోంచి ఇంద్రుడు యువతలకు వచ్చేశాడు. యదా స్వాని అంగాన్యపి సంక్షిప్య నిష్క్రాంతో బలసూదన. వృత్రాసురుడు ఎప్పుడైతే ఆ ఆవలింత చేశాడో ఆ నోరు తెరుచుకోగానే ఇంద్రుడు తన శరీరాన్ని బాగా సూక్ష్మం చేసి నోట్లోంచి యువతలకు వచ్చేశాడు. అలాగే ఇంద్రుడు బయటపడ్డగానే దేవతలందరూ చాలా ఆనందించారు. అయితే ఈ వృత్రాసురుడు యొక్క బలము ఆ యుద్ధంలో అలాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా పెరిగిపోతూ ఉండడంతో దేవతలు అతన్ని ఏం చేయలేకపోయారు. వాళ్లతోటి అదే ఆ వృత్రాసురుడితోటి దేవతలు యుద్ధం చేయలేకపోయారు. చేయలేక వివ్యధే మఘవా యుద్ధే తతఃప్రాప్య పరాజయం పరాజితస్తదా శక్రస్తేజసా తస్య దర్శితః. వివ్యధే మఘవా యుద్ధే తతఃప్రాప్య పరాజయం విషాద అగమన్ దేవా దృష్ట్వా శక్రం పరాజితం. అంతే, అతన్ని ధాటికి తట్టుకోలేక ఇంద్రుడు కూడా ఓడిపోయాడు. ఎప్పుడైతే ఇంద్రుడు ఓడిపోయాడో దేవతలందరూ కూడా పరాజయం పాలైపోయామని గబగబా అక్కడి నుంచి పరిగెత్తుకుని పారిపోయారు. ఇంద్రుడు మొత్తం ఉచ్చైశ్రవాన్ని, పారిజాత వృక్షాన్ని, ఐరావతాన్ని అన్నిటినీ వదిలిపెట్టేసి అడవులు పాలైపోయారు. ఎక్కడో ఒకటి పర్వతాల్లో, గుహల్లో, అడవుల్లో
జీవనం సాగిస్తూ ఉన్నారు దేవతలంతా. వృత్రస్సురపదం ప్రాప్య బభూవ మదగర్విత. అతడు వృత్రాసురుడు ఆ దేవతా స్థానాన్ని, ఇంద్రుడి స్థానాన్ని ఆక్రమించి గర్వంతో, ఆనందంతో ఉన్నాడు. త్వష్ట చాలా ఆనందించాడు తన కొడుకు చేసినటువంటి పనికి. ఇంక తర్వాత ఈ దేవతలందరూ మనం ఏం చేయాలా అనుకుంటున్నారు. అనుకుని కైలాస పర్వతానికి చేరి ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. ప్రార్థించి కిం కర్తవ్యమత శంభో బ్రూహి సత్యం శివాద్యనః కిం కుర్మః క్వచ గచ్ఛామః స్థానభ్రష్టా మహేశ్వర. ఓ మహేశ్వర, మేమంతా స్థానభ్రష్టులమయ్యాం. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి? నీవు ఆ వృత్రాసురుని సంహరించవలసింది. వృత్రం జహి మదోత్సిక్తం వరదాన బలాద్ విభో. వరదాన బలం చేత గొప్ప గర్వంతో ఉద్ధృతంగా ఉన్నటువంటి అతన్ని నీవే సంహరించవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు మనమంతా కలిసి బ్రహ్మ, శివుడు, వీళ్ళంతా దేవతలు కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళి గత్వా సమేత్యతం విష్ణుం చింతయామో వధోద్యమం. ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళి అతన్ని, ఆ వృత్రుని ఎలా చంపాలో ఆలోచిద్దామన్నారు. వాళ్ళంతా విష్ణువు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ శ్రీ మహావిష్ణువుని పురుష సూక్తంతో ప్రార్థన చేశారు. చేస్తే విష్ణువు అడిగాడు, ఏమిటి ఏకంగా బ్రహ్మ, ఈశ్వరుడు, దేవతలు, ఇంద్రుడు మీరంతా వచ్చేసారు ఎందుకు అని అడిగారు. అడిగితే చింతావిష్టా స్థితా ప్రాయ సర్వే ప్రాంజలయస్తథా. వాళ్ళందరూ చేతులు కట్టుకుని చింతావిష్టులే అలా ఉన్నారు. వాళ్ళ నోట మాట ఏమి రావట్లేదు. ఇప్పుడు విష్ణువే కిం మౌనమాశ్రితాయూయం బ్రువంతు కారణం సుర. అలా మౌనంగా ఉన్నారేమిటి, ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటో చెప్పండి అంటూ అప్పుడు అంటే దేవతలు అన్నారు, ఏం చెప్పమంటారు, మీకంతా తెలిసే ఉంటుంది కదా, సర్వజ్ఞులు మీరు. ఇగో వృత్రాసురుడు త్వష్ట నన్ను సంహరించడానికే అతన్ని ఉత్పాదన చేశాడు. అతన్ని ఎవ్వరూ కూడా జయించలేకపోతున్నారు. మమ్మల్ని అందరినీ కూడా స్థానభ్రష్టులను చేశాడు, స్వర్గాన్ని ఆక్రమించాడు అని చెప్పారు. చెబితే విష్ణు అన్నాడు, నా భేతవ్యం సురవర వేద్మి ఉపాయం సుసమ్మతం తద్వధాయ ప్రవక్ష్యామి ఏన సౌఖ్యం భవిష్యతి. మీరంతా భయపడకండి, అతన్ని సంహరించడానికి ఏదో ఉపాయం వెతుకుదాం, ఆ ఉపాయాన్ని మీకు చెబుతాను, కంగారు పడకండి. నేను బ్రహ్మణాస్య వరో దత్తస్తపసారాధితేన చ. ఆ వృత్రాసురుడికి ఈ బ్రహ్మగారే ఆ వరం ఇచ్చాడు. ఆయన చేసినటువంటి తపస్సుకు సంతోషించి ఆ వరం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు అతన్ని సంహరించాలి అంటే తపోదలము చేత, తపశ్శక్తి చేత వృద్ధి పొందేటువంటి వాడిని సంహరించడం అనేంత సులభమైన పని కాదయ్యా. కానీ ఏం చేయాలి అంటే ప్రలోభ్య వశమానేయ అంతవ్యస్తు తతఃపరం. అతన్ని ఏదో విధంగా లోభ పెట్టి మన వశంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు మనం ఏదో మోసగించి అతన్ని సంహరించాలి. అంతేగాని మనం సాక్షాత్తుగా అతనితో యుద్ధం చేసి అతన్ని సంహరించలేం, అది అయ్యే పని కాదు అని చెప్పాడు. అప్పుడే ఏం చేశారంటే భవంతః సహితాః సర్వే దేవీం భగవతీం శివాం గచ్చధ్వం శరణం భావై స్తోత్రమంత్రై సురోత్తమా. మీరంతా కూడా ఆ దేవి భగవతిని, అంబికాదేవిని ధ్యానం చేయండి, అయితే స్తుతించండి, ఆరాధించండి. ఆమె మోహిని సా మహామాయ మోహయిష్యతి దానం. ఆమె అనుగ్రహం కనుక ఉన్నట్టయితే ఆ వృత్రాసురుడు మీకు వశమయ్యేటట్టుగా అతన్ని మోహంలో పడేస్తుంది.
అయితే వృత్రాసురుడు చాలా తెలివైన వాడు కదా. పైగా ఆ దేవతలను సంహరించడానికి, ముఖ్యంగా ఇంద్రుడిని సంహరించడానికే పుట్టినటువంటి వాడు. గొప్ప బలవంతుడు, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. అంచేత అతడు వీళ్ళ వశం ఎలా అవుతాడు? అవ్వాలంటే అతనికి ఏదో మోహం కలగాలి, అప్పుడు అవుతాడు. అందుచేత మీరందరూ కూడా ఆ మహామాయను ప్రార్థించండి. ఆమె అనుగ్రహం చేత అతడు మోహవశుడవుతాడు. ఆ మోహవశుడైనప్పుడు అతడు మీకు వశుడవుతాడు. ఆ అతడు మీకు వశం అయిన తర్వాత ఏదో ఉపాయం చేత అతన్ని సంహరించవచ్చు అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు దేవతలందరూ కూడా ఆ మహామాయను ప్రార్థించారు. దేవి ప్రసీద పరిపాహి సురా ప్రతప్తాన్ వృత్రాసురేణ సమరే పరిపీడితంశ్చ దీనార్తినాశన పరే పరమార్థతత్వే ప్రాప్తాన్ త్వదంగ్రి కమలం శరణం సదైవ. నీ చరణాలను శరణ వేడుతున్నటువంటి మమ్మల్ని, ఈ దేవతలందరినీ కూడా అనుగ్రహించు తల్లి. ఆ వృత్రాసురుని యొక్క బాధలు మేము పడుతున్నాము, ఆ బాధల నుండి మమ్మల్ని విముక్తుల్ని చెయ్యి అని ప్రార్థించారు. ఏవం స్తుతా సురైర్దేవి ప్రత్యక్షా సాభవత్తదా. ఈ విధంగా దేవతలందరి చేత స్తుతింపబడినటువంటి ఆమె ప్రత్యక్షమైంది వాళ్ళకి. ప్రత్యక్షమై, సరే మీరు ఎందుకు వచ్చారు అని అడిగింది. అడిగితే వాళ్ళు చెప్పారు, మోహయైనం రిపుం రుద్రం దేవానామతి దుఃఖదం యథా విశ్వసతే దేవాన్ తథా గురు మోహితం. మేము అస్త్రబలం చేత, శస్త్రబలం చేత వృత్రాసురుణ్ణి జయించలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి నీవు నీ మాయ చేత అతన్ని మోహపరచు. ఆ మోహంలో అతడు మాకు వశమయ్యేటట్టు చూడు. యథా విశ్వసతే దేవాన్ తథా గురు మోహితం. అతడు మమ్మల్ని విశ్వసించేటట్టుగా నువ్వు మోహపరచాలి. అయితే శత్రువును వీళ్ళని ఎలా విశ్వసిస్తాడు? కాబట్టి మమ్మల్ని విశ్వసించేటట్టుగా నీవు చేయవలసింది అని ప్రార్థించారు. అప్పుడు సరే అట్లాగే అని చెప్పి అమ్మవారు అంగీకరించి మీరు మీ మీ నివాసాలకు వెళ్ళండి అని చెప్పింది. తదనంతరం ఋషులందరూ కూడా వృత్రాసురుడు చేసేటువంటి చేష్టలకి, ఎందుకంటే అతను చాలా గర్వంతో ఉన్నాడు, స్వర్గాధిపత్యం కూడా అతనికి వచ్చేసింది. అంచేత తనని ఎదిరించేవాడు ఇంకెవరు లేడు. దాంతో గర్వం బాగా పెరిగిపోయాడు, అందరినీ హింసించడం మొదలెట్టాడు. అప్పుడు ఋషులందరూ కూడా వచ్చి వృత్రాసురుణ్ణి ప్రార్థించారు. వృత్ర మహాభాగ సర్వలోక భయంకర వ్యాప్తం త్వయైతత్ సకలం బ్రహ్మాండమఖిలం కిల శక్రేణ తవ వైరం యత్తత్తు సౌఖ్య విఘాతకం యువయోర్దుఃఖదం కామం చింతావృద్ధికరం పరం నత్వం స్వపిషి సంతుష్టః నచాపి మఖవా తథా సుఖం స్వపితి చింతార్తః ద్వయోర్ వైరిజం భయం. ఎందువల్ల అంటే, ఓ వృత్రాసుర, ఈ ఇంద్రుడితోటి నీకున్న వైరము చేత సుఖంగా నువ్వు నిద్రలేకపోతున్నావు, అతడు నిద్రలేకపోతున్నాడు. ఎప్పుడు మీ ఇద్దరు అలా కలహించుకుంటే మీ వల్ల మిమ్మల్ని ఆశ్రయించుకున్న వాళ్ళంతా దుఃఖాల పాలవుతున్నారు, కష్టపడుతున్నారు. అందుచేత ఈ వైరాన్ని వదిలిపెట్టవలసింది. నా సుఖం కృత వైరస్య భవతి ఇది వినిర్ణయ. ఎవరి పట్లైనా వైరము కనుక ఉన్నట్లయితే అటువంటి వాడు సుఖపడలేడు. ఎప్పుడు కూడా అదే గుర్తుకొస్తూ ఉంటుంది, అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంచేత సఖ్యం భవతుతే వృత్ర శక్రేణ సహ నిత్యత అవాప్ససి సుఖం త్వంచ శక్రశ్చాపి నిరంతరం. మీరిద్దరూ వైరాన్ని వదిలిపెట్టి సఖ్యం చేయవలసింది, మైత్రిని పొందవలసింది. వీరు ఉభయులు కనుక స్నేహంగా ఉంటే మీ ఇద్దరికి కూడా సుఖంగా నిద్రపడుతుంది అని చెప్పారు. అలా చెప్పడంతో అతనికి, వృత్రాసురుడికి వాళ్ళ యొక్క మహర్షుల యొక్క మాటల పట్ల కొంత నమ్మకం వచ్చింది. కానీ అవశ్యం భగవంతో మే మాననీయాస్తపస్వినః
భవంతో మునయః క్వాపి న మిథ్యావాదినః భృశం. వీరందరూ కూడా భగవత్ స్వరూపులు, తప్పనిసరిగా గౌరవింపదగినటువంటి వాళ్ళు. మీరు అసత్యం పలుకుతారని నేను అనుకోవట్లేదు. అందుచేత నా విశ్వాసస్తు కర్తవ్య సర్వథైవ ఈదృశే జనే. కానీ ఇంద్రుడున్నాడు చూసారా, అతడు సరైన వాడు కాడు. లోభావిష్ఠుడు, కాముకుడు, దురాచాపరుడు. అటువంటి వాణ్ణి నమ్మడం, విశ్వసించడం యుక్తం కాదు. అనభిజ్ఞాస్తు శాంతత్వాత్ చిత్తానాం అతివాదినాం భవంతో నిపుణా సర్వే నద్రోహమతయ సదా. మీరంతా మంచివాళ్లే, ద్రోహబుద్ధి ఉన్నవాళ్ళు కాదు, ఆ విషయం నేను. కానీ ఇంద్రుడు అలాంటి వాడు కాదు. కాబట్టి ఇంద్రుణ్ణి విశ్వసించి స్నేహం చేయడం మంచిది కాదు అన్నాడు. అంటే అప్పుడు మళ్ళీ మునులు అన్నారు, జంతు కృతస్య భోక్తా వై శుభస్య పశుభస్య చ ద్రోహం కృత్వా కుతశాంతిం ఆప్నుయా నష్టచేతన విశ్వాసఘాతకర్తారో నరకం యాంతి నిశ్చయం దుఃఖంచ సమాప్నోతి నూనం విశ్వాసఘాతక. అంటే జీవి ఎవరైనా సరే తాను చేసినటువంటి మంచైనా చెడైనా దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసిందే. కాబట్టి ద్రోహము చేసినటువంటి వాడు మంచిని పొందలేడు, సుఖాన్ని పొందలేడు. అందులో విశ్వాసఘాతుకుడు, ఆ విశ్వాసఘాతుకుడు తప్పనిసరిగా నరకాన్ని పొందుతాడు. అందుచేత నీవు సందేహింపవలదు. ఒకవేళ ఇంద్రుడే నిన్ను మోసము చేస్తే అతడు నరకానికి పోతాడు, అతడు నిష్కృతి లేదు ఇంకా అని అన్నారు. అప్పుడు వృత్రుడు అన్నాడు, న శుష్కేణ నార్ద్రేణ నాశ్మనా నచ దారుణ న వజ్రేణ మహాభాగా నదివా నిశినైవ చ వధ్యో భవేయం విప్రేంద్రా శక్రస్య సహదైవతై ఏవం మే రోచతే సంధి శక్రేణ సానాన్యత. వృత్రుడు అన్నాడు, నాకు ఎండిన దాని వల్ల కానీ, తడిగా ఉన్న దాని వల్ల కానీ, రాతి వల్ల కానీ, కర్ర వల్ల కానీ, వజ్రం వల్ల కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఎవరి వల్ల నాకేమీ మరణం లేదు, నేను సంహరింపబడతాననే భయం లేదు. కాబట్టి ఇంద్రుడి వల్ల కూడా నాకేం భయం లేదు. అందుచేత నేను ఈ సంధికి ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఆ విధంగా ఏమైందంటే వృత్రాసురుడికి ఈ మునుల యొక్క ప్రార్థన కారణంగా వృత్రాసురుడికి ఇంద్రుడికి మధ్య మైత్రి ఏర్పడింది. అయితే వృత్రస్తృవచనైస్తస్య విశ్వాసం అగమత్తదా విశ్వాసం పరమం ప్రాప వృత్ర శక్రే అతి దారుణే. ఇంద్రుడు మాత్రము వంచక బుద్ధితోటే ఉన్నాడు, విశ్వసిస్తున్నట్టుగా ఉరికే నటన చేస్తున్నాడు. కానీ వృత్రాసురుడు మునుల యొక్క వాక్కులను బట్టి ఇంద్రుని పూర్తిగా విశ్వసించాడు. అయితే త్వష్ట తన కొడుకైన వృత్రుడితో అన్నాడు, ఆయన నువ్వు చేసేటువంటిది చాలా చెడ్డ పని, అతడు శత్రువు, పైగా వంచకుడు, అందువల్ల అతన్ని నువ్వు నమ్మడం అనేది చాలా పొరపాటు. నా విశ్వాసస్తు కర్తవ్య కృతవైరే కథంచన. పైగా వైరం ఉన్నది, అలా వైరం ఉన్నవాడి పట్ల నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండడం చాలా పొరపాటు అన్నాడు. అయితే తండ్రి చెప్పినప్పటికీ పాపం దేవి యొక్క మహామాయ కదా, ఆ మాయా వశం చేత మోహపడి నబుబోధ తదా వృత్ర ఆసన్న మరణ కిల సకదాచిత్ సముద్రాంతే తముపశ్యన్ మహాసురం. తండ్రి చెప్పినప్పటికీ అతను ఇంద్రుడిని విశ్వసించడం మానలేదు.
అంటే అతనికి మరణకాలం ఆసన్నమైంది. ఆ మోహం అటువంటిది, మాయ మహామాయ చేసినటువంటి మాయ అటువంటిది. అందుచేత ఆ మోహంలో పడి ఆ ఇంద్రుడి పట్ల విశ్వాసంతోనే ఉన్నాడు. అంటే నబుబోధ తదా వృత్ర ఆసన్న మరణ కిల స కదాచిత్ సముద్రాంతే తముపశ్యన్ మహాసురం సంధ్యాకాల ఉపావృత్తే ముహూర్తే తీవ దారుణే తతః సంచించ మఘవా వరదానం మహాత్మనాం సంధ్యేయం వర్తతే రాత్రౌ రౌద్ర నరాత్రి దివసో న చ హంతవ్యోయం మయా చాజ్య బలేనైవ న సంశయః. ఒకసారి సముద్ర తీరంలో వృత్రాసురుడిని ఇంద్రుడు చూశాడు. అది సంధ్యా సమయం. ఈ సంధ్యా సమయము కాబట్టి అతని వరం ప్రకారం ఇది రాత్రి కాదు, పగలు కాదు, కాబట్టి ఇది మంచి సమయం, ఇతన్ని ఇప్పుడే సంహరించాలి అనుకున్నాడు. అనుకుని ఇలాగ మరి సంహరించాలంటే నా శుష్కేణ నా ఆర్ద్రేణ, తడిగా ఉన్నది ఉంటే తడిగా ఉన్న దాంతో అతనికి మరణం లేదు, పొడిగా ఉన్న దాంతో మరణం లేదు, లోహంతో మరణం లేదు, కర్రతో మరణం లేదు. ఎలాగా అనుకుని వజ్రం తదా వృతం తత్ర చకార హరి సంయుతం. ఈ విష్ణుమూర్తిని స్మరించాడు. విష్ణువు అతని యొక్క వజ్రాయుధంలోకి ప్రవేశించాడు. ఇతడు ఈ వజ్రాయుధాన్ని ఏం చేశాడంటే, అక్కడ సముద్ర తీరంలో ఎక్కువ నొరగుంది. ఆ నొరగంతా పట్టుకొచ్చి వజ్రాయుధం మీద వేసి, నొరగతో కూడి ఉండేటువంటి, అంటే నొరగే పైకి కనపడుతుంది, వజ్రాయుధం లోపల కనపడుతుంది. వజ్రం తదా వృతం తత్ర చకార హరిసంయుతం స్మృతమాత్ర తదా దేవి స్వాంశం ఫేనేన్యథా. ఆ మాయాశక్తి కూడా తన యొక్క శక్తిని ఆ ఫేనమునందు, ఆ నొరగనందు ఏర్పాటు చేశాడు. ఈ విధంగా చేసి ఏం చేశాడంటే, ఫేనావృతం పవిం తత్ర శక్రశ్చిక్షేపతం ప్రతి సహసా నిపపాతాసు వజ్రాహత ఇవాచల. ఈ ఫేనముతోటి కప్పబడి ఉన్నటువంటి లోపల వజ్రాయుధం ఉంది, దాని ఈ విష్ణువు ప్రవేశించాడు. ఈ ఫేనమునందు మాయ ప్రవేశించింది, దానితోటి ఆ వృత్రాసురుడు శిరస్సు మీద కొట్టాడు. అది ఆ శిరస్సు తెగి అతను పడిపోయాడు, మరణించాడు అన్నమాట. ఈ విధంగా మాయ చేత, వంచకత్వంతో, వంచన చేత విశ్వాసాన్ని కలగజేసి తన్ను విశ్వసించి ఉన్నటువంటి వృత్రాసురుణ్ణి ఇంద్రుడు సంహరించాడు. అంటే విశ్వాసఘాతుకుడయ్యాడు. శక్రేణ నిహతత్వాచ్చ శక్రేణ హత ఉచ్యతే తతో వృత్ర నిహంత్రీతి దేవి లోకేషు గీయతే. ఆ విధంగా మాయ చేసినటువంటి ఆ లోకమాయ, ప్రకృతి మాయాదేవి, ఆమె చేసినటువంటి వరం కారణంగా, మోహం కారణంగా అతడు మరణించాడు. కాబట్టి ఆమెను వృత్రనిహంత్రి అని అంటారు. వృత్రాసురుడు మరణించాడు. మరణించిన తర్వాత వృత్రుడికి తాను విశ్వాసఘాతుకత్వం ఒక అపరాధం, వృత్రాసురుడు అక్కడ బ్రాహ్మణుడు, బ్రహ్మహత్యాపాతము ఒకటి. ఈ రెండిటి చేత చాలా భయపడ్డాడు అతను. ఏం చేయాలో తోచట్లేదు. మనసా శంకమానస్తు తస్య హత్యాకృతం భయం ఇంద్రోపి భయసంత్రస్త యజౌ ఇంద్రపురీం తతః. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు కూడా తం పతితం దృష్ట్వా విష్ణుపురీం యయౌ మనసా శంకమానస్తు తస్య హత్యాకృతం భయం. విష్ణువు వృత్రాసురుని చంపడంలో సాధనంగా ఉపయోగించాడు, ఆ వజ్రాయుధంలోకి ప్రవేశించాడు. అంచేత అతన్ని సంహరించేము, లేకపోతే ఇంద్రుడు చంపడానికి మనం సహకరించేము అనేటువంటి భయం విష్ణువులో కూడా కలిగిందిట. సరే, ఇంద్రుడికి తాను వృత్రాసురుని సంహరించాడనేటువంటి భయం ఇంద్రుడికి కలిగింది. ఆ భయంతో విష్ణువు తన
వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు తన స్వర్గలోకానికి వచ్చేశాడు. వచ్చిన తర్వాత త్వష్టాతు నిహతం శ్రుత్వా పుత్రమింద్రేణ భారత రురోచ దుఃఖ సంతప్త నిర్వేదమగమత్ పునః. ఆ ఇంద్రుడు తన కుమారుణ్ణి వృత్రాసురుణ్ణి సంహరించాడనేటువంటి మాట విని తండ్రి త్వష్ట చాలా విచారించాడు. ఆ విపరీతమైన దుఃఖాన్ని పొంది నిర్వేదాన్ని పొందాడు. యథామే నిహత పుత్ర ప్రలోభ్య శపథైర్భృశం తథేంద్రోపి మహద్దుఃఖం ప్రాప్నోతు విధి నిర్మితం. అలా దుఃఖాతురుడైనటువంటి త్వష్ట ఇంద్రుణ్ణి శపించాడు. నువ్వు ఎలాగైతే విశ్వసించినటువంటి నా కుమారుణ్ణి మోసగించి సంహరించేవు, అదేవిధంగా విధి ఆడినటువంటి ఆట వల్ల నీవు కూడా దుఃఖాన్ని పొందెదవుగాక అని శపించాడు. వేరో శిఖరమాస్తాయ తపస్తేపే సుదుష్కరం. అలా శపించి ఆ త్వష్ట మేరు శిఖరానికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. తదనంతరం ఈ ఇంద్రుడు అమరావతికి వచ్చేసాడు, స్వర్గరాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. కానీ అతడు బ్రహ్మహత్య చేయడము చేత దేవతలందరూ కూడా అతని పట్ల విముఖంగా ఉన్నారు. బ్రహ్మహత్య చేసిన వాడి పట్ల ఎలా ఉంటారు? మిగతా వాళ్ళంతా చిన్న చూపు చూస్తారు. ఆ విధంగా చూస్తున్నారట దేవతలందరూ కూడా. పితా మాత తథా భార్య భ్రాత వాత సహోదర సేవకో వాపి మిత్రం వా పుత్రశ్చైవ తథౌరస ప్రతికూలే గతే దైవే నకోప్యాతి సహాయత. లోకంలో దైవము కనుక విముఖంగా ఉన్నట్టయితే దైవోపలబ్ధుడు, దైవోపఘాతకుడు అంటారు. ఆ దైవము కనుక మన పట్ల విముఖంగా ఉంటే మిగతా వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారట. దైవోపహతుడి పట్ల మిగతా వాళ్ళు కూడా అలాగే ఉండి వాళ్ళు ఎవరు కూడా ఆ సమయానికి వాళ్ళు సహాయం కూడా చేయరు. తల్లిదండ్రులైన, సోదరుడైన, భార్య అయినా, సేవకుడైన, స్నేహితుడైన, పుత్రుడైన, సహోదరుడైన ఎవ్వరూ కూడా ఏమాత్రము సహాయం చేస్తారు. జిఘాంసంతి సువిశ్వస్తం మునిం మిత్రత్వమాగతం. ఇక్కడ ఏమన్నాడంటే, విశ్వాసము పొందినటువంటి మిత్రుడైనటువంటి తపస్సు చేసుకునేటువంటి ఆ త్రిశిరసుణ్ణి, అలాగే తర్వాత వృత్రాసురుణ్ణి ఇంద్రుడు సంహరించాడు. అటువంటి ఇంద్రుడి పట్ల దేవతలందరూ కూడా విముఖత చూపించారు. అతనికి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేట. ఇది చాలా పొరపాటు అతడు చేశాడు అని. అంటే బ్రహ్మహత్యాదోషం, బ్రహ్మహత్యాదోషం మహాపాతకం. అటువంటి వాడితో కలిసిన వాడికి కూడా పాతకం. నారాతిర్బలవాన్ మేస్తి నశాంతిర్న సుఖం తథా బ్రహ్మహత్యా భయాత్ రాజ్ఞి విభేమి సతతం గృహే. రాజ్యాధిపత్యంలో ఉన్నప్పటికీ కూడా సుఖం లేదు ఆయనకి. ఇప్పుడు ఇంద్రుడికి బలమైనటువంటి శత్రువు కూడా ఎవడూ లేడు, అయినప్పటికీ అతనికి సుఖం లేదు. మహారాణి ఆవిడ అడిగింది శచీదేవి, ఏమండి ఇట్లా ఉంటున్నారు, ఏమిటి కారణం ఏమిటని. అంటే అతను చెప్పాడు, ఈ బ్రహ్మహత్యాపాతకం దానివల్ల కలగబోయేటువంటివి తలుసుకుంటే నాకు భయంగా ఉంది. నాకు ఇప్పుడు శత్రువు వల్ల భయం లేదు, నిష్కంటకంగా ఉంది రాజ్యం, అయినా సుఖం లేదు అన్నాడు. అని ఇత్యుక్త్వా వచనం శక్రః ప్రియాం పరమకాతరాం నిర్జామ గృహాత్ మందః మానసం సర ఉత్తమం పద్మనాళే ప్రవిష్టోసౌ భయార్తశోకగర్షితః. భయార్తుడై దుఃఖంతో ఉన్నవాడై ఇంకా ఈ విధంగా భార్యకి చెప్పేసి నాకు శాంతి లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంట్లోంచి.
విడిపోయి మానస సరోవరంలో ఒక పద్మం, ఆ పద్మనాళములో ప్రవేశించి ఎవ్వరికీ కనపడకుండగా అక్కడ ఉండిపోయాడు. అయితే ఇంద్రుడు కనపడలేదు. దేవతలందరూ కూడా వెతికారు, ఎక్కడా ఇంద్రుడు కనపడలేదు. అప్పుడు తన తపశ్శక్తి చేత ఇంద్ర పదవి పొందగలిగినటువంటి అర్హత కలిగినటువంటి నహుషుడు అనేటువంటి రాజుని వాళ్ళు ఇంద్రుడిగా ఎన్నుకున్నారు, ప్రార్థించారు. అప్పుడు నహుషుడు ఇంద్రుడైపోయాడు, అంటే ఇంద్ర పదవిని స్వీకరించాడు. అతనికి ఇంద్ర పదవి స్వీకరించి అంతవరకు తపస్సంపన్నుడు. ఎప్పుడైతే నహుషుడు ఇంద్ర పదవిని స్వీకరించాడో అతనికి భోగభాగ్యాలను అనుభవించడంలో చాలా కోరిక కలిగింది. సంప్రాప్య నహుషో రాజా ధర్మిష్ఠోపి రజోబలాత్ బభూవ విషయాసక్త పంచబాణశరాహత. మహారాజు ధర్మిష్ఠుడు తపస్సంపన్నుడు అటువంటి నహుషుడు ఒక్కసారిగా ఎప్పుడైతే ఇంద్ర పదవిని పొందాడో అతనికి కూడా ఈ భోగములందు ఆసక్తి కలిగింది, విషయాసక్తుడైపోయాడు. అయిపోయి చివరికి శచీదేవిని కోరుకునేటువంటి స్థితికి వచ్చాడు. నేను ఇప్పుడు రాజును, నేనే ఇంద్రుణ్ణి, మీ అందరికీ నేనే పరిపాలకుణ్ణి, మీరంతా కూడా నా సేవకులు అనే విధంగా వ్యవహరించి అన్నీ కూడా నా వశం అయ్యాయి కాబట్టి శచీదేవి కూడా నా వశం కావాలి అన్నాడు. చాలామంది చెప్పారు, చాలా పొరపాటు గుండులు చెప్పారు, నీ యొక్క కోరిక చాలా అసంబద్ధమైంది, చాలా తప్పు అని. అయినా ఆయన వినిపించుకోలేదు. వినిపించుకోకపోతే ఎక్కడ ఇతని వల్ల ప్రమాదం వస్తుందో అని శచీదేవి బృహస్పతిని శరణు వేడింది. అయితే ఆ బృహస్పతి ఇంటి దగ్గర శచీదేవిని రక్షిస్తూ గురువు బృహస్పతి నీకేం భయం లేదమ్మా, నేను చూస్తాను అని అన్నాడు. అయితే గురువు శచీదేవికి రక్షణ కల్పిస్తున్నాడు అని తెలిసి ఇంకా కోప్పడిపోయాడు ఇతడు, ఈ నహుషుడు. ఏ విధంగా అయినా సరే ఆమె నా వశం అవ్వాల్సిందే అని చెప్పాడు. అలా చెప్పేసరికి ఏం చేయాలో తోసలేదు. అప్పుడు ఈ శచీదేవి ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఏం చేయాలి? అప్పుడు నహుషుడు ఆమెను తీసుకురావాలన్నాడు. అంటే బృహస్పతి ఒక సలహా ఇచ్చాడు, వెళ్ళండి, కానీ నా భర్త లేడు కదా, భర్త జీవించి ఉండగా నేను స్వీకరించకూడదు కదా, అంచేత కొంత సమయం ఇవ్వమని అడుగు అని చెప్పాడు. ఆ విధంగానే శచీదేవి నహుషుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి నా భర్త ఎక్కడున్నాడో కనపట్లేదు, అసలు ఉన్నాడో మరణించాడో తెలియదు, అటువంటి స్థితిలో నేను నిన్ను స్వీకరించడం అనేది వియుక్తం కాదు. తావత్తు క్షమస్వ రాజేంద్ర సత్యమేతద్బ్రవీమితే నహి విజ్ఞాయతే శక్ర నష్టక్యం వా క్వాగత. ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, అయితే మరణించాడా, ఏమయ్యాడు అనే వివరమే నాకు తెలియట్లేదు, కాబట్టి కొంతకాలం నువ్వు ఓపిక పట్టవలసింది. ఈ విధంగా అయిన తర్వాత విష్ణువుని ప్రార్థించారు, ఏం చేయాలి? ఇప్పుడు విష్ణువు ఏమన్నాడంటే, మీరు అశ్వమేధ యాగం చేయండి. సరే, అశ్వమేధ యాగం చేశారు దేవతలందరూ కూడా. చేసినప్పటికీ కూడా ఎక్కడా ఇంద్రుని యొక్క జాడ తెలియలేదు. కృతయజ్ఞోపి మే భర్త కిమదృశ్య పురందర కథం రక్షే ప్రియం స్వామిన్ తముపాయం వదస్మమే. బృహస్పతి దగ్గర అడిగింది ఆవిడ, అయ్యా అశ్వమేధ యాగం చేశారు, అయినప్పటికీ కూడా ఆ ఇంద్రుడి యొక్క జాడ తెలియలేదు, ఎలాగ ఇప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు బృహస్పతి త్వమారాధయ పౌలోమి దేవీం భగవతీం శివాం దర్శయిష్యతి తే నాథం దేవీ విగత కల్మషం. నీ నాథుణ్ణి ఆ దేవే చూపిస్తుంది, ఆ దేవి యొక్క అనుగ్రహం చేతే అతడు కూడా బ్రహ్మహత్యాపాతకం నుండి బయటపడతాడు. కాబట్టి నీవు ఆ అమ్మవారిని
ధ్యానం చేయవలసింది, ఆమెను పూజ చేయవలసింది అని చెప్పాడు. చెబితే అప్పుడు ఆమె ఆ బ్రహ్మకీట జననీ కరుణామృత సాగర అనంతకోటి బ్రహ్మాండ నాయికా పరమేశ్వరి, ఆమె పరాదేవి, హంసవాహిని, ఆ బ్రహ్మకీట జరణి ఆమెను ప్రార్థన చేసింది. ఆమె ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై తామువాచ ప్రసన్నాసా చక్రపత్నీం కృతోద్యమాం, అనుగ్రహించినటువంటిదై నీవు వరం కోరుకో అని అడిగితే ఆమె ఈ విధంగా చెప్పింది. నా భర్త ఎక్కడున్నాడో తెలియట్లేదు, ఆయన దర్శనాన్ని కోరుకుంటున్నాను అంది. వాంఛామి దర్శనం మాత పత్యు పరమ దుర్లభం నహుషాతు భయనాశంచ, మరొక్కడు కూడా ఉంది. ఆ నహుషుడు నన్ను వేపుకు తినేస్తున్నాడు, నన్ను బాధ పెట్టేస్తున్నాడు, తనకి లొంగిపోమని. అంచేత అతని వల్ల భయాన్ని పోగొట్టు, నా భర్త ఎక్కడున్నాడో చూపించు అని ప్రార్థించింది. అప్పుడు గచ్చత్వమనయా దూత్య సార్థం శ్రీమానసం సరహ, సరే ఒక దూతిని ఇచ్చి నీవు ఈమెతో పాటుకు వెళ్ళు మానస సరోవరం దగ్గరికి, అక్కడ నీకు నీ భర్త కనపడతాడు అని చెప్పింది అనమాట. నేను ఇతన్ని, ఈ ప్రస్తుతం ఇంద్ర పదవిలో ఉన్న నహుషుడిని నేను మోహ పెడతాను, అతని వల్ల భయం కూడా నీకు లేదు, అతడు ఇంద్ర పదవి నుండి భ్రష్టుడు అవుతాడు, కంగారు పడకు అని చెప్పింది అనమాట. తదనంతరం వీళ్ళందరూ కూడా అక్కడికి మానస సరోవరానికి ఆ దూతికతో పాటుగా శచీదేవి, ఈ దేవతలు కూడా వెళతారు. అక్కడ ఇంద్రుడు కనపడతాడు. శచీదేవి ప్రార్థించగా ఇంద్రుడు కనపడతాడు. ఆ ఇంద్రుడు అతను ఆమెకి ఒక సలహా ఇస్తాడు. ఏమిటి అంటే, నహుషుడు నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి అతడికి ఒక నియమం పెట్టు, ఒక కండిషన్ పెట్టు. ఏమిటంటే, ఓ ఇంద్ర పదవిలో ఉన్నావు కదా, అందరూ నీకు వశులయ్యారు కదా, ఇంద్రుడిగమో ఏదో ఐరావతం వాహనము, లేకపోతే విష్ణువుకి గరుడు వాహనము, ఇలా బ్రహ్మకి హంస వాహనము, ఇలా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వాహనంతో చాలా గొప్ప గొప్ప వాహనాలు కలిగి వాళ్ళు సంచరిస్తూ ఉంటారు కదా, మరి నువ్వు కూడా ఒక గొప్ప వాహనం నీకు కావాలి. అంచేత నువ్వేం చేస్తావంటే, మునివాహనం, మునులే వాహనంగా కలిగినటువంటి వాడు, అంచేత మునివాహనుడుగా నీవు ఉండు అని అడుగు. అతడు నీ పట్ల ఉండేటువంటి కోరికతోడు దానికి అంగీకరిస్తాడు. ఆ ప్రకారం మునుల పట్ల అతడు దుష్టమైన ప్రవృత్తి చూపిస్తాడు. దాని ద్వారా అతడు ఇంద్రపదం నుండి భ్రష్టుడవుతాడు అని ఇంద్రుడే సలహా చెప్తాడు. అప్పుడు ఆమె వెళ్ళి ఆ నహుషుణ్ణి ప్రార్థిస్తుంది. నహుషుణ్ణి ఏమంటుందంటే, ఇదే విధంగా అందరికీ గొప్ప గొప్ప వాహనాలు ఉన్నాయి, నీకే ఏ వాహనం లేదు, కాబట్టి నువ్వు మునివాహనుడవై నా నివాసానికి వచ్చినట్లయితే నేను నిన్ను స్వీకరిస్తాను అని చెబుతాను. అలా అనడంతో నహుషుడు తన యొక్క రాజ్య గర్వంతో, పదవీ గర్వంతో ఏం చేస్తాడు, మునులను ఆజ్ఞాపిస్తాడు, పల్లకి తయారు చేయండి, ఆ పల్లకీలో నేను కూర్చుంటాను, మునులు దాన్ని మోయాలి, నన్ను తీసుకువెళ్ళండి అక్కడికి అన్నాడు. ఏం చేస్తారు, అతని ఆజ్ఞ. అయితే మునులకు కూడా అదే కావాలి, అతడు రాజ్యభ్రష్టుడు కావాలి, అందుచేత సరే అని అంగీకరించారు. అతడు ఆ మునులు మోస్తున్నటువంటి పల్లకి ఎక్కాడు. మునులు పాపం మోస్తున్నారు. మోస్తుంటే అక్కడ ఒకవైపు అగస్త్యుల వారు పట్టుకున్నారు. ఈ నడవన్నట్టు ఈ ఏదో బండి తోలేటప్పుడు ఎద్దును కొట్టినట్టుగా అగస్త్యుడిని నహుషుడు కొడతాడు, ఏదో కర్రతోటి చర్నాకోలాతో కొడతాడు. అప్పుడు మునికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి, నువ్వు ఈ రాజ్యం నుండి భ్రష్టుడివై సర్పమువై నువ్వు సర్పజన్మ, పాములాగా జన్మిస్తావు నువ్వు అని చెప్పి అంటాడు. కషయా తాడయామాస పంచబాణశరాహత ఇంద్రాణీ హృత చిత్తోసౌ సర్పేతి ప్రబ్రువన్ముని. నడు నడు అనాలి కదా, సర్ప అంటే ముందుకు నడు అని అర్థం. ఈ ఇంద్రాణి పట్ల ఉన్నటువంటి కోరికతోటి మోహవశుడై గర్విష్ఠుడై కళ్ళు మూసుకుపోయి ఏం చేశాడు, ఆ ఋషిని తన దగ్గర ఉన్న కర్రతోటి
కొట్టాడు, సర్ప సర్ప అని. ఎప్పుడైతే సర్ప సర్ప అని అన్నాడో అదే మాట ముని క్రుద్ధుడై, నీవు సర్పోభవ దురాచారవనే ఘోరవపుర్మహాన్ బహుపర్వ వర్ష సహస్రాణి ఎత్ర క్లేశో మహాన్ భవేత్ అని చెప్పించాడు. నువ్వు సర్పంవై ఉండు, ఏదో 1000 సంవత్సరాలు, బహువర్ష సహస్రాణి అడవిలో మహాసర్పంగా అవుదువుగాక. దృష్ట్వా యుధిష్ఠిరన్నామ తవ మోక్షో భవిష్యతి. యుధిష్ఠిరుడు దృష్ట్వా యుధిష్ఠిరం నామ తవ మోక్షో భవిష్యతి. ప్రశ్నానాం ఉత్తరం శ్రుత్వా ధర్మపుత్ర ముఖాత్తతః. ఆ యుధిష్ఠిరుడు కనపడతాడు, అతను నువ్వు వేసే ప్రశ్నలకు అతను సమాధానం చెబుతాడు, అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని చెప్పాడు. ఈ విధంగా శపింపబడడంతో తక్షణమే అతడు ఆ స్వర్గం నుండి వనంలో పడిపోయి సర్పరూపంలో ఉండిపోయాడు. ఈ విధంగా నహుషుడు ఎప్పుడైతే ఋషుల చేత శపింపబడి భూమి మీదకి పడిపోయి అడవిలో సర్పరూపాన్ని దాల్చాడు, ఇక్కడ ఇంద్రుడు ఆ పద్మనాళం నుండి బయటకు వచ్చేసి తన రాజ్యానికి వచ్చాడు. అమ్మవారి యొక్క దయ చేత అతని బ్రహ్మహత్యా పాతకం పోయింది, రాజ్యాన్ని సుఖముగా పరిపాలన చేస్తున్నాడు. ఈ విధంగా నహుషుడు యొక్క వృత్తాంతం, వృత్రాసురుని యొక్క వృత్తాంతం చెప్పుకోవడం జరిగింది. ఇవాటితోటి ఇప్పటితో ముగిద్దాము. మళ్ళీ రేపు మరొక ఉపాఖ్యానం చెప్పుకుందాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. తత్సద్బ్రహ్మార్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.